మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ కట్టారు జనం. బయ్యారం స్థానిక రాజరాజేశ్వరి హెచ్పీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఎదుట వినియోగదారులు ఆందోళన చేశారు. గ్యాస్ సిలిండర్లు వచ్చాయన్న సమాచారంతో తెల్లవారుజాము నుంచే గోడౌన్ దగ్గర జనం బారులు తీరారు. బుకింగ్ చేసుకుని 10 రోజులైనా డెలివరీ చేయడం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇండోర్ ఎరకకాలంలో కట్టెలు ఉండే వల్ల ఉండేది, ఇప్పుడు కట్టెలు కూడా గ్రాసులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కోవడం, పని బొట్లు కూడా ఇబ్బంది అవుతుంది. గ్యాస్ లేక చాలా ఇబ్బంది వల్ల గుడి రావడం జరిగింది. మేము లైన్లో వచ్చి ఉంటే ఇంకా ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఉన్న లీనే ఉంటారు. ఎన్ని రోజుల కంచి మేము తిరగాలి, ఎంత ఇబ్బంది పడాలి. మేము పిల్ల తల్లి అన్నా కూడా గ్యాసులు దొరుకుతలేవు. మరి మేము ఎడిపోవాలి, ఏం చేయాలి? ఇట్లా చేస్తే ఫస్ట్ నుంచి అలవాటు లేకుండా చేయపోయారు. బ్యాక్లాగా కూడా అమ్మట్లేరే, అట్టగా వందవన్నా కూడా ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎడిపోవాలి. మరి మేము ఏం చేయాలి? కట్టెలు కూడా తేనిచ్చుకొని ఇస్తలేరు మమ్మల్ని. మరి మేము ఏం పెట్టి వండుకోవాలి, ఏం చేయాలి? మరి మీరే చెప్పుడు. మరి ఎడిపోయారు, అధికారులు అందరు ఎడిపోయారు. ఏం చేస్తారు? మీరు చూసుకుంటే పేదోడు ఎడిపోవాలి. అసలు వండుకొని తినడానికి ఏం కావాలి? గంజి కాసుకుందామన్నా కూడా గ్యాస్ కావాలిగా ఫస్ట్ మాకు. 15 రోజులు అని చెబుతున్నాం మేము పాటల కోసం. తిప్పలు పడుతున్నాం, ఎప్పుడు వచ్చినా కూడా అయిపోతున్నాయి లేవు అంటారు. మేము అసలు ముసలాళ్ళం బయటకు వెళ్ళలేము. ఇద్దరికి బజార్లో మట్టి బండి వస్తే తమాషా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే మనిషి ఆటో రావాలన్నా కూడా ఆటో కూడా రాలేకపోతాం.